ఆకాశం తలనిండా మెరుస్తున్న అక్షంతలు చిక్కుకుపోయాయి. ఆట మొదట్లోనే ఓడిపోయిన చంద్రుడు చుక్కలన్నీ తననెక్కడ వికిరిస్తాయోనన్న భయంతో మబ్బుల పరదాల చాటుకు పారిపోయాడు. ఏమిటి వాసు విశేషాలు? రాజా వచ్చినందుకు సంతోషంతో తలమునకలవుతున్న వాసంతి అతని ప్రశ్న విని హాయిగా నవ్వింది. నువ్వు రావడమే పెద్ద విశేషం. మెరుస్తున్న కళ్లతో అతని వంక చూసింది వాసంతి. వాసంతి మామూలుగానే అన్నా అసలే తన ప్రవర్తనకు కించపడుతున్న రాజాకు ఆమె తనను దెప్పుతుందేమో అనిపించింది. రాజా ముఖం చూసి కలవరపడింది వాసంతి. ఏంట్రాజా అలా ఉన్నావు? చప్పున అతని చేతినందుకుని తన 2 చేతులతో కదిలంగా పట్టుకుంది. తానన్న మాటలో అతన్ని నొప్పించేదేముందా అని తర్కించుకుంది. రాజా నెమ్మదిగా మధురంగా అతన్ని పిలుస్తూ అతని భుజం మీద తల నించింది. నీ దగ్గరకు పరిగెత్తుకునొచ్చేయకుండా ఉండడానికి నేనెంత శక్తిని కూడదీసుకోవాల్సి వస్తుందో నీకు తెలీదు. ఒక లక్ష్యం కోసం ఇంత శూన్యాన్ని, ఒంటరితనాన్ని పళ్లబివ్వన భరిస్తున్నాను. మరో లోకంలో ఉన్నట్లు చెప్పసాగింది వాసంతి. ఆ క్షణంలో అతని సాన్నిధ్యం తమ తొలి పరిచయపు పులకింతను అనుభవంలోకి తెస్తోంది. రాజా, నన్ను గుండెల్లో పెట్టుకుని ఆప్యాయతని పంచే వ్యక్తి ఎక్కడో ఉన్నాడనే ఊహ నాకెంత శక్తినిస్తుందో నీకు తెలుసా? ఎప్పుడూ ఇలా హృదయం విప్పి మాట్లాడిని వాసంతిని వింతగా చూస్తున్నాడు రాజా. ఆమె మాటల ప్రభావం అతని హృదయం మీద కూడా పడి భావోద్రిక్తత చుట్టేసింది. గాలి చెంగు చెంగున గెంతుతూ వచ్చి వాసంతి చెంపల్ని తాకింది. వెన్నెల వేడి నిట్టూర్పులకి ఆమె పైట చెంగు చెదిరింది. ఏకాంతం, వాసంతి స్పర్శ, హృదయాన్ని ఆవరించిన ఉద్రిక్తత అతన్ని రెచ్చగొట్టాయి. వాసంతి ఇష్టపడే అతని పొడువాటి సర్జన్ ఫింగర్స్ ఆమెను గుచ్చి హృదయానికి హత్తుకున్నాయి. ఒక్క క్షణం వ్యవసంగా అతని చేతుల మధ్య ఇమిడిపోయిన వాసంతి తెలివి తెచ్చుకుని అతని చేతుల్ని మృదువుగా విడిపించుకుని అవసరం లేకపోయినా ఒకసారి ఇన్పేషెంట్స్ నందర్నీ చూసొచ్చింది. అమ్మయ్యా, వచ్చావా? ఇంకీ రాత్రికి పేషెంట్స్ దగ్గరే ఉండిపోతావేమోనని హడలి చచ్చిపోతున్నాను. నిన్నేం చెయ్యను కాని ఇలా కూర్చుని కాసేపు కబుర్లు చెప్పు. శేషతల్పం మీద విష్ణుమూర్తి ఫోజుతో మంచం మీద పడుకున్న రాజా పక్కకు జరిగి వాసంతి చేతిని పట్టుకుని కూర్చోబెట్టాడు. అప్పటికే వాసంతిలోని అలజడి తగ్గిపోవడం వల్ల మామూలుగా మాట్లాడసాగింది. రాజా, నీకు ఆపరేషన్స్కి బాగా ఛాన్సులిస్తున్నారా? కొత్తగా వచ్చిన చీఫ్కి నువ్వంటే ఇష్టమేనా? కుతూహలంగా రాజా వంక చూసింది వాసంతి. బ్రహ్మాండమైన ఇష్టం. సీనియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్తో దెబ్బలాడి మరీ ఛాన్సులు తీసుకుంటున్నాను. ఎంఎస్ అయిపోయేటప్పటికీ సర్జరీస్ అన్నిటినీ క్షుణ్ణంగా నేర్చేసుకుంటాను. నీలాగా ప్రజలు, సేవ మొదలైన డామ్ నాసెన్స్తో టైం వేస్ట్ చేయకుండా టౌన్లో ప్రాక్టీస్ పెడతాను. రాజా మాటలు విని వాసంతి ముఖ కవళికలు మారిపోయాయి. నా బ్రతుకు తెరువుకు నేను కృషి చేస్తున్నాను తప్పితే నేను సేవ చేయడం లేదు ముర్రో అని 1,00,000 సార్లు చెప్పాను నీకు. అయినా మళ్ళీ 1,01,000సారి చెప్తున్నాను. ప్రజల సేవకి జీవితాన్ని అంకితం చేసేంత గొప్పదాన్ని కాదు నేను, మామూలు మనిషిని అంది వాసంతి. వైద్యం చేయించుకుని ఫీజు ఎగ్గొడితేను, కనీసం మందులకు కూడా డబ్బివ్వకుండా పారిపోతేను మామూలు మనుషులెవరూ ఊరుకోరు. గోల్డ్ ఓడగొట్టి వసూలు చేస్తారు అన్నాడు రాజా. గొతుక్కుమంది వాసంతి. ఇవన్నీ రాజాతో ఎవరు చెప్పారు? తను డెలివరీ కేసులో ఉన్నప్పుడు రామయ్య చెప్పుంటాడు. తనకు మెతకగా ఉండొద్దని అప్పుడప్పుడు ఊరుకోలేక హెచ్చరిస్తూ ఉంటాడు రామయ్య. రాజా, చాలా అద్భుతమైన సమాచారం సేకరించావే. నీకిదంతా ఎవరు చెప్పారో కాని అసలు మనిషిని నేను చెప్తున్నాను కనుక నువ్వు నమ్మి తీరాలి. ఎక్కడో తప్ప ఎవరూ ఎగ్గొట్టరు. ఎంతో కొంత ఇచ్చిపోవాలని చూస్తారు. డాక్టర్లలో రకాలున్నట్టే పేషెంట్స్ కూడా రకరకాలు. అసలు మనుషులే రకరకాలు. వాళ్ళు రకరకాలుగానే ప్రవర్తిస్తారు. నేను వాళ్ళు డబ్బులివ్వాల్సిన సంగతి మరిచిపోయాక కూడా వాళ్లకు కలిగినప్పుడు గుర్తుపెట్టుకుని భక్తిగా పట్టుకొచ్చిస్తారు కొంతమంది పేషెంట్స్. నేను మొహమాటపడి తక్కువ చెప్పినా నన్ను కోపడి దానికి 2 అంతలు ఇచ్చేవాళ్లు ఉన్నారు. పేదవాళ్లు వాళ్ళేమి ఇవ్వగలరులే అని ఫీజొద్దంటే అలా అన్నందుకు కోపం తెచ్చుకుని ఫీజు చెల్లించందే కదలని వాళ్ళు ఉన్నారు. అసలు అలాంటి వాళ్ళున్నారని తెలుసా నీకు? దబాయింపుగా అడిగింది వాసంతి. తెలుసు మేడం, తెలుసు. అలాంటి వాళ్ళు 1000 మందిలో ఒక్కరని ఎగ్గొట్టి పోవాలని చూసేవాళ్ళు. అఫ్కోర్స్ ఆ అవకాశమిచ్చే నీలాంటి మహాత్ములుండాలనుకో ఎక్కువ మంది ఉంటారని తెలుసు. నాకు తెలియందల్లా చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండే నువ్వు లోకాన్నలా చదవలేకపోతున్నావా అని.
డబ్బు అవసరం ఎంతో ఉన్న నువ్వు డబ్బు దగ్గర ఖచ్చితంగా ఎందుకు ఉండడం లేదు అని. రాజా వాసంతి వంక తీక్షణంగా చూశాడు. డబ్బు అవసరం. నిజమే, డబ్బు అవసరం చాలా ఉంది తనకు. అప్పు తీర్చాలి, చెల్లెళ్ళ చదువు, తమ్ముడి చదువు అవ్వాలి, వినత పెళ్లికి కట్నం. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం అనే మాట వింటే చాలు ఆదిశక్తిలా మండిపడుతుంది వినత. దాని పిచ్చి ఆవేశం తప్పితే కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కడుందిప్పుడు? ఇష్టం లేకపోయినా రాజీ పడక తప్పదు. ఆ మాటకొస్తే డబ్బు కోసం కాకుండా కేవలం సేవాభావంతో తన వృత్తిని చెయ్యాలని లోలోపల తన ఆశయం. కాని డబ్బు తీసుకోక గత్యంతరం లేదు. అవసరాలు ఆశయాన్ని సమాధి చేస్తున్నాయి. రాజా తన వంక విసుగ్గా చూడ్డం చూసి ఆలోచనల్ని కట్టిపెట్టింది వాసంతి. రాజా, వైద్యమనేది ఏమైనా వస్తువా? ఇంత ధర అని చెప్పి ఖచ్చితంగా వసూలు చేయడానికి? ఆవేశం లేకుండా అడిగింది వాసంతి. నిజమే, వైద్యమనేది వస్తువు కాదు. కాని ప్రస్తుత ప్రపంచంలో అమ్మకపు వస్తువు కాకుండా ఏమైనా మిగిలిందా? సంఘంలో పరపతి, గౌరవం, కీర్తి ఇవేవి కూడా వస్తువులు కాదు. కాని వీటిని డబ్బుతో కొనుక్కోవడం చూస్తున్నామే. పోనీ నిరాకారమైన వాటి సంగతి వదిలే. రక్తమాంసాలున్న మనుషుల్ని కొనుక్కోక తప్పడం లేదు. వస్తువులు కాని వాటిని కొనుక్కోక తప్పనిసరైన పరిస్థితులున్నప్పుడు వైద్యాన్ని అమ్ముకోవడం తప్ప గత్యంతరం ఏముంది? చురుగ్గా చూశాడు రాజా. బొత్తిగా అలా మాట్లాడకు రాజా. ప్రపంచంలో దేన్ని కొనుక్కున్నా అమ్ముకున్నా వైద్యాన్ని మాత్రం రూపాయలతో తూచి అమ్ముకోవడం అంత నీచమైంది మరొకట్లేదు. అయినా అలా అమ్ముకోని డాక్టర్లు ఈ భూమి మీద మరెవరూ లేనట్లు, నేనొక్కదాన్నే మతిలేందాల్లా ప్రవర్తిస్తున్నట్లు మాట్లాడతామేమిటి? తను ఎంతో కొంత మంచి దారిలో నడవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సమర్థించి ప్రోత్సహించాల్సింది పోయి తెలివి తక్కువ దద్దమ్మలా ప్రవర్తిస్తున్నట్లు మాట్లాడుతుంటే చాలా కష్టంగా ఉంది వాసంతికి. అలా అమ్ముకోని డాక్టర్లు భూప్రపంచంలో కొద్దిమందున్నారు, నిజమే. మళ్ళీ వాళ్లలో రెండు రకాలు. ఒక రకం అన్ని విధాలా అమరని జీవితం ఉన్న అదృష్టవంతులు. ఈ వృత్తి చేసి సంపాదించకపోయినా సలక్షణంగా దర్జాగా బ్రతకగల సంపన్నులు. ఇలాంటి వాళ్లకు పేరు ప్రతిష్టలు, బిరుదులు, సన్మానాలు పుష్కలంగానే లభిస్తాయి. ఎటొచ్చి నీలా ఆధారం లేకుండా అవసరాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి పిచ్చి పడితేనే మట్టుగొట్టుకుపోయేది. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నావు? రోషంగా అంది వాసంతి. ఉన్న విషయం చెప్తున్నాను, ఇందులో ఘోరం ఏముంది? నీలాంటి వాళ్ళకి దొరికేది పిచ్చిది అన్న ఘనమైన బిరుదు. మరీ అదృష్టం బావుంటే నీలాంటి ఆదర్శ పిచ్చాళ్ళు 10 మంది కలిసి నీ గురించి 4 ఊకదంపుడు పొగడతలు కురిపించి తెల్లవారేటప్పటికి వాడిపోయే దండని మెళ్ళ వేస్తారు. ఇవేవి నీకు నీ వాళ్లకు పట్టెడన్నం పెట్టలేవని, నిలవడానికి స్థిరమైన నీడను కల్పించలేవని మరిచిపోకు. రాజా మాటలకు ఉక్రోషం పెళ్ళుబుకుతోంది వాసంతికి. తన ప్రియ మిత్రుడు తను జీవితాంతం కలిసి బ్రతకాలని కోరుకుంటున్న వ్యక్తి అంత పచ్చిగా మాట్లాడుతుంటే సహించలేకపోతోంది. నేనెంత మొత్తుకున్నా నువ్వు నీ ధోరణి మానవు. నువ్వు చెప్తున్నంత ఆదర్శంగా నేను బ్రతకడం లేదు. అంత శక్తి నాకు లేదు. కాకపోతే రోగికి కాకుండా డబ్బుకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ బ్రతకలేను నేను. పేషెంట్ ఇచ్చినంతే పుచ్చుకోవాలి అన్న నీతి వాక్యాన్ని అక్షరాలా ఆచరించడంలో కనబడుతోంది నీ అమాయకత్వం. పేదవాళ్ల సంగతి, ఇవ్వలేని వాళ్ల సంగతి వదిలే. రాక్షసిలాగా పీకు తినమని నేను అన్ను. కాని ఇవ్వగలిగిన వాళ్లతో దీనికింత తీసుకుంటాను, ఇంతకైతేనే చేస్తాను, లేకపోతే దయచేయండి అని ఎందుకు చెప్పలేవు? అలా చెప్పడంలో పేషెంట్ని మోసగించడం గాని తప్పుగాని ఏముంది? రాజా నిలదీసి అడుగుతుంటే వెంటనే జవాబివ్వలేకపోయింది వాసంతి. కాని అతను చెప్తోంది సబబుగా ఉందని అంగీకరించలేకపోతోంది. ఎవరైతే మాత్రం ఇంత డబ్బివ్వండి, ఇవ్వకపోతే వైద్యం చేయనని ఎలా చెప్పేది రాజా? గొణిగినట్లు అడిగింది వాసంతి. చెప్పకపోతే నువ్విక్కడే ప్రజాసేవ చేస్తూ కూర్చుంటావు. అప్పుదారిన అప్పు పాపం పెరిగినట్లు పెరిగిపోతుంది. అక్కడ నీ చెల్లెళ్ళు నీ నిజాయితీకి, సేవాధర్మానికి ముచ్చటపడుతూ ముసలి కన్యలుగా మిగిలిపోతారు. అంత కోపంలోనూ రాజా వెక్కిరింపు చూసి నవ్వొచ్చింది వాసంతికి. మా తమ్ముణ్ణి మర్చిపోయావు? పిలిపిగా చూసినాను. అతనికేం మగాడు, ఎలాగైనా బ్రతికేస్తాడు. రేపు చదువైపోయిందంటే వేలు నెత్తిమీద పెట్టి తన్నుకుపోతారు. ఎంత చదువుకున్నా, ఎంత సంపాదిస్తున్నా త్రిశంకు స్వర్గం లాంటి దశ నుంచి ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళంది మీ ఆడపిల్లల పరిస్థితే. రాజా అలా కుండబద్దలుగొట్టినట్టు మాట్లాడుతుంటే ఆలోచిస్తోంది వాసంతి. అతని ఆలోచన వైఖరిని పరిశీలిస్తూ తామిద్దరూ సమాంతర రేఖల్లా మిగిలిపోతామా అని భయపడుతోంది. వాసు,
ఆలోచనలతో పగిలిపోతున్న కణతల్ని వేళ్లతో నొక్కుంటున్న వాసంతిని తన వైపుకు తిప్పుకున్నాడు రాజా. ఆలోచనలతో తల బద్దలు కొట్టుకోవాల్సిందేమీ లేదిందులో. కొంచెం కళ్ళు బాగా తెరిచి ప్రపంచమంతా ఎలా ఉందో చూడు. ప్రపంచాన్ని ఏది నడిపిస్తుందో, ఏది పాలిస్తుందో చూడు. డబ్బు. డబ్బు మాత్రమే ప్రపంచాన్ని నడిపిస్తోంది, పాలిస్తోంది. డబ్బులుండి ఎన్ని ఆదర్శాలైనా వల్లించొచ్చు. డబ్బు లేకపోయినాడు నీ ఆదర్శాలకు చిల్లిగవ్వ విలువ కూడా లేదు. ముందీ పాఠాన్ని నేర్చుకుని డబ్బు సంపాదించే మార్గాన్ని గురించి ఆలోచించు. పార్థుడికి గీతాబోధ చేస్తున్న శ్రీకృష్ణ భగవానుల్లా ఉపదేశించాడు రాజా. హలో, ఎప్పుడొచ్చారు మీరు? అన్యాయం, నాకు కనపడకుండా నన్ను దాటుకుని మీ అక్కగారి దగ్గరికి వచ్చేశారా? నిష్ఠూరంగా సుధీర్ని అడిగింది వాసంతి. సుధీర్ అక్క మూడో పురుడు వాసంతి దగ్గర పోసుకుని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. మీరేదో కేసులో ఉన్నారు నేనొచ్చేటప్పటికి. అంతలో అక్కను పలకరించొద్దామని ఇటొచ్చాను. మీరు రౌండ్స్కి వచ్చినట్లున్నారు, పూర్తి చేసిరండి. ఇవాళంతా నేనిక్కడే ఉంటాను. మీకు బాగా బోర్ కొట్టించే ఇక్కడి నుంచి కదులుతాను అన్నాడు సుధీర్. వాసంతి పనయ్యేదాకా అక్క దగ్గర కూర్చున్నాడు సుధీర్. హాస్పిటల్లో ఇన్ పేషెంట్స్ ని, ఉదయం నుంచి ప్రవాహంలా వస్తున్న అవుట్ పేషెంట్స్ ని గమనించాడు. ఈయనకింత ప్రాక్టీస్ ఉన్నా సంపాదనంత తక్కువగా ఉండడానికి కారణమేమిటి? ఎక్కడో ఏదో లోపముంది. తను వాకప్ చేసిన దాన్ని బట్టి డాక్టర్ అంటే ఎలా ఉండాలని తను అనుకుంటున్నాడో వాసంతి అలా ఉన్నందుకు తనకు చాలా ఆనందంగా ఉంది. కాని మొన్న మధ్య సాగర్ తన రూమ్కొచ్చి వాళ్ళింటికి లాక్కెళ్ళాడు. వాళ్ళమ్మగారెంతో బాధపడ్డారు తన దగ్గర. ఇన్నాళ్లైనా కనీసం తన అప్పు కూడా తీర్చలేకపోయినందుకు ఆవిడ నొచ్చుకున్నారు. వాసంతి పనయ్యాక ఆమె దగ్గరకొచ్చి కూర్చున్నాడు సుధీర్. ఇప్పుడు చెప్పండి విశేషాలు. మా వినత, సాగర్ యూనివర్సిటీలో కలుస్తుంటారు ఎప్పుడైనా? మొన్నీ మధ్య సాగర్తో కలిసి మీ ఇంటికి వెళ్ళాను. మా వాళ్ల సీట్స్ విషయంలో మళ్లీ మీకు శ్రమ ఒక తప్పింది కాదు. రాజాకి రాస్తే తనంతగా పట్టించుకోలేదు. సంధ్య అసలు లెటర్సే రాయదెప్పుడు. దానికి కబుర్లు తెలిసి యుగాలయ్యింది. ఇక మీకు రాయక తప్పింది కాదు. యూనివర్సిటీకి దగ్గరలోనే ఇల్లు కూడా చూసి పెట్టారని రాసింది వినత. మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. ఉద్వేగంతో చలించిపోతూ మాట్లాడుతున్న వాసంతి వంక రెప్పవాల్చకుండా చూస్తున్నాడు సుధీర్. అతని హృదయంలో అకస్మాత్తుగా ఒక తేనె తరంగం ఉద్భవించింది. వెంటనే రాజా గుర్తుకొచ్చి ఆ తరంగం విరిగి పడిపోయింది. భలేవారు, రుణమేమిటి? నేనేం చేశాననసలు? సాటి మనిషికి ఆ మాత్రం సాయం చేయకపోతే ఇంకెందుకు? అంటూ సుధీర్ తన లోపలికొక్కసారి చూసుకుని ఉలిక్కిపడ్డాడు. సాటి మనుషులందరికీ తనిలా సహాయపడుతున్నాడా? ఒక్క వాసంతికి, ఆమె కుటుంబానికే ఇంతగా ఎందుకు సహాయపడుతున్నాడు? ఇంకా తరచి ఆలోచించడానికి భయపడ్డాడు సుధీర్. సాటి మనిషికి సహాయపడాలనే మంచి బుద్ధి ఈ రోజుల్లో ఎంతమందికుంటుందండి? కానీ మీ మంచితనాన్ని మేము ఎక్కువగా ఉపయోగించుకుంటున్నామేమోనని భయమేస్తోంది. ఇంతవరకు మీకు సగం డబ్బు కూడా తిరిగి ఇవ్వలేకపోయాను. సరిగ్గా మీకు పంపుదామనుకునేసరికి ఏవో ఖర్చులు. చివరికి మీకు పంపడం వాయిదా వేయడం మీరేమనుకుంటారోనని గిల్టీగా ఉంది నాకు. కించపడుతూ చెప్పింది వాసంతి. మీరలా బాధపడొద్దు. ఇప్పుడు నాకు డబ్బు అవసరమేమీ లేదు. ఇంకా సంగతి వదిలేండి. మీ ప్రాక్టీసు కబుర్లేమైనా చెప్పండి. చిన్నగా నవ్వాడు సుధీర్. ఏముంది, అంతా రొటీన్. అదేంటండి అలా అంటారు? తెల్లారి లేచి ఎన్ని రకాల మనుషుల్ని, ఎన్ని రకాల జబ్బుల్ని చూస్తారు మీరు. నిత్యనూతనంగా ఉండేది మీరుతే. అది నిజమేననుకోండి. ఒక స్థాయికొచ్చాక బయట ప్రపంచాన్ని గురించి ఆలోచించే సావకాశం ఉండదు. యంత్రాల్లాగా పనుల్ని చేసుకుంటూ పోతాం. మీరేమనుకోనంటే కొంచెం చనువు తీసుకుని కొన్ని విషయాలు చెప్తాను మీకు. చనువు తీసుకుని కొన్ని విషయాలు చెప్తాడే తను. చివ్వున తలెత్తి సుధీర్ వంక చూసింది. ఏం లేదు, మీరు మరీ ముక్కు సూటిగా పోయి కొంతమందితో శత్రుత్వం తెచ్చుకుంటున్నారేమో అనిపిస్తోంది. నిజాయితీగా ఉండడం మంచిదే, కానీ స్థానికులతో వైరం తెచ్చుకోవడం ప్రమాదం. ఎవరిని గురించి మీరనేది? మెడికల్ షాప్స్ వాళ్లతోనూ, క్వాక్స్తోనూ, ఊళ్ళో పెద్దలతోనూ తగాదా పడ్డారని విన్నాను. సుధీర్ మాటలు విని మండిపోయింది వాసంతి. పేషెంట్ జబ్బుతో సంబంధం లేకుండా 2 పేజీల మందులు రాయాలట. ఫిజిషియన్ శాంపిల్స్ అమ్ముకోవాలట. నాకు కావలసింది పేషెంట్సా లేక వాళ్ల వ్యాపారమా? నా మీద కొండంత నమ్మకంతో వచ్చిన పేషెంట్ని మోసగించి నేను ఓ తోడుదంగనవునా? వాళ్ల ఉచిత సలహాలకు ఒళ్ళు మండిపోతుందా లేదా చెప్పండి మీరే. అవుననుకోండి, కానీ
వాసంతి అతన్ని మాటల్ని వినిపించుకునే స్థితిలో లేదు. ఇంకా ఈ క్వాక్స్ మహాశయులున్నారే, వాళ్ళకి తమ సహాయం లేదే, తాము పేషెంట్స్ ని తీసుకురాందే మాకు పొద్దు పడవదనే దురహంకారం. వాళ్ళు ప్రోపగాండం చెయ్యందే మా దగ్గరికి ఎవరూ రారనే దారుణమైన అపోహ. మా ప్రాక్టీస్ నిలబడ్డానికి గాని పడిపోవడానికి గాని వాళ్లే కారణమని అతిశయం. వాళ్ళ అహంకారం అతిశయం మాట ఎలా ఉన్నా, ఆ పేషెంట్ కి ఇంజెక్షన్ రాసివ్వండి, ఈ పేషెంట్ దగ్గర ఇంత ఫీజు పుచ్చుకోండి అని జబర్దస్తి చేస్తే గెటౌట్ అనకుండా ఉండగలరా మీరైతే? అంత విపులంగా ఆ విషయాలన్నీ తెలియని సుధీర్ వాసంతిలా తిరుగుతూ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఊళ్ళో కొంతమంది పెద్దలకు కూడా అదే అహంభావం. తమ ఇళ్లకు వాళ్ళింటి నౌకర్లా పగలు పిలిస్తే పగలు, రాత్రి పిలిస్తే రాత్రి పరిగెత్తుకు వెళ్ళాలి. పేషెంట్ నా దగ్గరకు రాలేని పరిస్థితిలో ఉంటే అది వేరే సంగతి. అలా కాక నన్ను తమింటికి రప్పించుకోవడం గొప్ప అనుకునే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ప్రతి డబ్బున్న అడ్డగాడిగా డాక్టర్కి బాసులా ప్రవర్తిస్తే, డబ్బుతో మనుషుల్ని కొనేయగలమని నీచత్వాన్ని ప్రదర్శిస్తుంటే ఎలా నిగ్రహించుకోగలం చెప్పండి? వాసంతి ఎన్నాళ్ళించో లోపల దాచుకున్న కడుపు మంటను వెల్లడిస్తోంది. టేక్ ఇట్ ఈజీ, నేనేదో మాట వలసి అడిగాను. సుధీర్ నొచ్చుకుంటున్నట్లు అంటుంటే సన్నగా నవ్వింది వాసంతి. మీరన్నారు కదా అని ఇదంతా చెప్పాను. ఇంత ర్యాష్గాను వాళ్ల ముందు మాట్లాడాలి అనిపించినా సాధ్యమైనంత వరకు ముఖానికి నవ్వు పూనుకుని మర్యాదగానే మాట్లాడతాను. ఎప్పుడో తప్ప మరీ ఇంక ఓర్చుకోవడం నా వల్ల కాదనిపిస్తే తప్ప ఇలా బయటపడ్ను. అలా బయటపడిపోతే మా వృత్తే చేయలేం. నవ్వుతూ చెప్తున్న వాసంతి వంక ఇష్టంగా చూస్తున్నాడు సుధీర్. మా వృత్తి చిత్రమైన వృత్తి. మాకున్నంతమంది బాసులు ఇంకెవరకుండరు. తమాషాగా చూసింది వాసంతి. ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ మీకు బాసులెవరండి? పేషెంట్సే మాకు బాసులు. వారి కరుణ కటాక్ష వీక్షణాల్ని మా మీద ప్రసరింపజేస్తేనే మేం నిలిచేది. వారికి దయ కలగకపోతే మా పని హుళక్కే. గలగలా నవ్వింది వాసంతి. ఆమె మాటలు విన్నాక మెతకతనంతోనూ మొహమాటంతోనూ అలా ప్రవర్తిస్తుంది అనుకుంటున్న తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నాడు సుధీర్. మీరన్నట్లు నాకు కొంతమంది శత్రువులున్నారు. దానికి కారణం కూడా నాకు తెలుసు. ఆడపిల్లను, అమాయకంగా కనిపిస్తాను. వాళ్ళు చెప్పినట్లు నేను అక్షరాలా చేస్తానని భ్రమపడ్డ వాళ్ళందరికీ నేను కొరకరాని కొయ్యనని బయటపడేసరికి అంతులేని కోపం వచ్చింది. అదృష్టవశాత్తు నా పేషెంట్స్ వాళ్ళకా అవకాశాన్ని ఇవ్వడం లేదు గాని, లేకపోతే ఈ పాటికి నన్ను ఊరి నుంచి తరిమేసి ఉండేవారు. వాసంతి పేదాలు నవ్వుతున్నా కళ్లల్లో బాధ లీలగా కదలాడింది. పోనివ్వండి, నిజాయితీ తప్పి కాకుండా మీ మంచితనంతో సమర్థతతో ఇలా ప్రాక్టీస్ని వృద్ధి చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రాక్టీస్ని ఒక స్థాయికి తెచ్చుకోవడం కంటే దాన్ని ఆ స్థాయిలో నిలుపుకోవడం కష్టం. మీరలా నిలుపుకోగలరని నమ్మకం నాకుంది. చెప్పున రాజా గుర్తుకొచ్చాడు వాసంతికి. అనుకోకుండా సుధీర్ని రాజాతో పోల్చి చూడసాగింది. డబ్బు మీద దృష్టి పెట్టకుండా మీరు ప్రాక్టీస్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. డబ్బొకటి మనిషికి విలువని, సంతోషాన్ని ఇస్తుందనుకోవడం భ్రమ. మంచి మార్గంలో సంపాదించిన డబ్బు కొంచెమే అయినా అదిచ్చే తృప్తి మనుషుల్ని పీడించి గడించిన లక్షలు ఇవ్వలేవు. ఇతనేంటో బొత్తిగా నాలాగానే ఉన్నాడు. సంతోషం, తృప్తి అనేవి పూర్తిగా వైయక్తికం. సంధ్యన్నట్లుగా సంపాదించే అవకాశం లేనివాడు తన తృప్తి కోసం సంపాదించేవాణ్ణి తోలనాడతాడు. అలా సంపాదించిన పాపపు డబ్బు సుఖాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదని తన అహాన్ని జీవపడతాడు. ఎవరెలా సంపాదిస్తే వాళ్ళకా సంపాదన ఫస్టుగా అనిపిస్తుంది. గులాబీ రేకుల్లా మందహాసంతో విచ్చుకుంటున్న వాసంతి అధరాల వంక చూస్తున్నాడు సుధీర్. రాజా గుర్తొచ్చి ఒక్క క్షణం అసూయతో జ్వలించాయి అతని కళ్ళు. మంచి గంధంలాంటి భావాలతో పరిమళించే ఈ అమ్మాయిని భారీగా పొందిన వ్యక్తి జీవితం ధన్యమైపోదా? ఈ అందాల రాశి అతని బ్రతుకునే అలరింపచేయదా? ఏంటలోచిస్తున్నారు? సంధ్య గుర్తొచ్చిందా? చిలిపిగా నవ్వింది వాసంతి. సంధ్య నాకెందుకు గుర్తొస్తుంది? సర్దుకుంటూ అడిగాడు సుధీర్. దాని వితండవాదాలు ఏమైనా గుర్తుకొచ్చాయేమోనని. మీరు వెళ్ళాక దానికి గట్టి వార్నింగ్ ఇవ్వండి. నేనిక్కడికొచ్చి ఇన్నాళ్లైంది. మనిషి ఒక లెటర్ రాయదు. నేను రాసిన సమాధానం ఇవ్వడానికి బద్ధకం. నేను కదలడానికి వీలవ్వని తెలుసుగా. తనన్నా రావచ్చు కదా. సంధ్య ప్రవర్తన తలుచుకుంటే బాధగా ఉంది వాసంతికి. క్రానిక్ రికార్డు బిరుదు పుచ్చుకున్నాక సంధ్య పరీక్షల ముందు కొన్ని రోజులుండి వెళ్ళిపోతుంది. నేను కలిసి చాలా నెలలైంది. తనెప్పుడొస్తుందో ఎప్పుడు వెళుతుందో కూడా తెలవడం లేదు ఈ మధ్య.
దానంతా మరీ విడ్డూరం. ఎప్పుడు ఎవరితో స్నేహం పెంచుకుంటుందో, ఎప్పుడు వదిలేస్తుందో అర్థం కాదు. దానికి సీజనల్ ఫ్రెండ్ కాకుండా స్థిరంగా ఉన్నదాన్ని నేనొక్కదాన్నే. పారిజాతపు రెమ్మ కదిలి పువ్వుల్ని రాల్చినట్టు నవ్వింది వాసంతి. ఆ పువ్వులతో దేవీ పూజ చెయ్యాలనుకునే భక్తుల్లా ఆరాధనగా చూస్తున్నాడు సుధీర్. నియంతలా సూర్యుడు లోకాన్ని అదరగొట్టేస్తున్నాడు. నియంతృత్వ పాలనలో ప్రజల్లా ఒదిగొదిగి వీస్తోంది గాలి. ప్లేట్లో అన్నాన్ని కెలుగుతూ ఆలోచిస్తోంది వాసంతి. ఏ పూటకా పూట ఒక్కదానికి వంట చేసుకుని ఒక్కతి కూర్చుని తినాలంటే ఏంటోగా ఉంది. హాయ్ వాసు! సుడిగాలిలా వచ్చి తనను చుట్టేస్తోన్న సంధ్యవంక విభ్రాంతితో చూసింది వాసంతి. సంధ్య, ఏంటే ఇంత సడన్ గా ఊడిపడ్డావు? సంభ్రమంగా చూస్తూ చెయ్యి కడుక్కుంది వాసంతి. సస్పెన్స్. కళ్ళు విప్పార్చి తలని పక్కకు వంచి పోజుగా చెప్పింది సంధ్య. కూర్చో, ముందు మంచినీళ్ళు తాగుతావా? సంధ్య చెయ్యి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టింది. మంచినీళ్ళు? యు మీన్ కోల్డ్ వాటర్? నోనో, ఘాటు పానీయాన్ని మాత్రమే సేవిస్తాం. మూతి బిగించి నవ్వింది సంధ్య. ఇంకా మంచి అవతారాన్ని చాలించలేదే నువ్వు? అది సరే, అన్ని సబ్జెక్ట్స్ ని గట్టెక్కించేసావా లేదా? కుతూహలంగా సంధ్య వంక చూసింది వాసంతి. ఇన్సల్ట్, గ్రేట్ ఇన్సల్ట్. హౌస్ సర్జెన్సీ కూడా పూర్తి చేసేసాం. రియల్లీ? అయితే ఏటకాలకు ఎవరు పుణ్యం కట్టుకున్నారు? చిలిపిగా చూసింది వాసంతి. బయట వాళ్ళని పట్టుకుని రికమెండేషన్ అంటూ వాళ్ళ చుట్టూ తిరిగి అనవసరంగా 2 ఏళ్లు వృధా చేశాను. బుద్ధొచ్చి ఈసారి మా డాడీ పూజ్యులైన మన ప్రొఫెసర్ని పట్టుకున్నారు. దక్షిణ తాంబూలాదులు దండిగా సమర్పించి గట్టెక్కించేశారు. నౌ హీర్ ఈజ్ డాక్టర్ సంధ్య ఎంబీబీఎస్. దర్జాగా చూసింది సంధ్య. ఈ దేశ ప్రజలను చూసి నాకు బోల్డ్ జాలిగా ఉంది. కొండవీటి చాంతాడంత నిట్టూర్పు విడిచింది వాసంతి. ఆగాగు, అప్పుడే అంత జాలిని వేస్ట్ చేయకు. ముందు ముందు నీ కళ్ళ ముందే ఎన్నెన్నో ఘోరాలు జరగచ్చు. నువ్వు రోజూ చూస్తున్న ప్రజలకే నీ జాలి టన్నుల కొద్దీ కావలసి రావచ్చు. సంధ్య చెప్పేదేమిటో ఆ క్షణం కూడా అర్థం కాలేదు వాసంతికి. అదేంటి అలా అంటావు? అండమేమిటి? ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ వింటే నీ గుండెకు పోతుందేమోనని నాకు దడగా ఉంది. విచారంగా అంది సంధ్య. పాపం, ఏంటే ఆ బ్రహ్మాండమైన న్యూసు? జాలి గడిగింది వాసంతి. ది గ్రేట్ డాక్టర్ సంధ్య ఎంబీబీఎస్ గారిక్కడ ఈ ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టబోతున్నారు. గుండె సరిగ్గా ఉందా లేదా ముందు చెప్పు. ఆశ్చర్యం నుండి తేరుకోలేకపోయింది వాసంతి. పల్లెటూళ్ళ వాళ్ళని, మురికి మనుషుల్ని అసహించుకునే సంధ్య ఇక్కడ ప్రాక్టీస్ పెట్టడమా? ఖరీదైన మనుషుల ఖరీదు జబ్బులకు మాత్రమే వైద్యం చేయడానికి ఇష్టపడుతోంది సంధ్య అని తన అభిప్రాయం. ఈ ఊళ్ళో ఈ మనుషుల మధ్య సంధ్య ఇమడగలుగుతుందా? నెవ్వర్. 2 రోజుల్లో ప్రాక్టీస్కో దండం పెట్టి టౌన్కు పరిగెత్తుకుపోదు. ఏంటే మాట్లాడవు? కొంపదీసి నీ గుండె నిజంగానే ఆగిపోయిందా? గబగబా స్టెప్ తీసుకుని వాసంతి గుండె మీద పెట్టింది సంధ్య. అబ్బా ఉండవే, నువ్వు ఈ ఊరిని ఎలా సెలెక్ట్ చేసుకున్నావా అని సస్పెన్స్ తో చచ్చిపోతున్నాను. స్టాప్ స్టాప్. నువ్వు చచ్చిపోతే ఇప్పుడు ఆ పాపం నన్ను చుట్టుకుంటుంది. బట్ నన్ను చుట్టుకోవడం వల్ల పాపానికే నష్టం కానీ నాకేం నష్టం లేదనుకో. అయినా జంవి, దేశానికి ఉపయోగపడాల్సిన దానివి. నువ్వింత త్వరగా పరమపదించడం నాకు ఇష్టం లేదు గనుక ఈ పీఠముడిని విప్పేస్తున్నాను. ఈ ఊళ్ళోనూ చుట్టుపక్కల ఊళ్ళల్లోనూ మా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మీ ఊరు గుంటూరు అవతల కదే? అర్థం కానట్లు చూసింది వాసంతి. అవును, మా ఊరు గుంటూరు అవతలే. కాదన్నదెవరు? మరి ఇక్కడ ఇన్ని ఊళ్ళల్లో మీ బంధువులు ఎవరున్నారే? వాసంతి ప్రశ్న విని గలగలా నవ్వింది సంధ్య. మా వాళ్ళంటే మా బంధువులు కాదే పుస్తకాల పురుగు. మా కులం వాళ్ళ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు గనుక మన ప్రాక్టీస్ కు ఢోకాలేదని ఢంకా బజాయించి మరి నా బిల్డప్ హస్బెండ్ ఈ ఊరిని సెలెక్ట్ చేశాడు. బైది బై, అతను ఈ ప్రాంతం వాడలే. అతను అస్మదీయులతో అనగా మా కులం పెద్దలతో మాట్లాడుతున్నాడక్కడ. ఆశ్చర్యంతో మతిపోయినట్లయింది వాసంతికి. సంధ్య నడవంక పరిశీలనగా చూసింది. మంగళసూత్రం, నల్లపూసలు లాంటి మోటు వస్తువులేవీ లేకుండా నెమ్మగా మెరుస్తోంది. ఏంటే అలా బిగుసుకుపోయావు? నేను చెప్తోంది అబద్ధమనుకుంటున్నావా? నీ మీదట్టు. చిలిపిగా నవ్వింది సంధ్య. అమ్మా, ఎంత గుండెలు తీసిన బంటువే! నాతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా? ఏది జోడుగుళ్ల పిస్తల్? కాల్చి పారేస్తాను నిన్ను. హడావిడిగా వెతికింది వాసంతి. నీలాంటి సాధు జంతువు దగ్గర మారణాయుధాలుండవని నాకు తెలుసుగాని తగ్గు తగ్గు. పాపం, ఎవరే నీ మెళ్ళో తాళి కట్టిన దురదృష్టవంతుడు?
వాసంతి జాలి ప్రశ్న విని కళ్ళెర చేసింది సంధ్య. ఏయ్, కరెక్ట్ యువర్సెల్ఫ్. ఎవరా ధన్యుడు అని అడుగు. చిలిపిగా నవ్వింది సంధ్య. అతి వేగంగా మారుతున్న సంధ్య ముఖ కవళికల్ని చూస్తూ నవ్వుతోంది వాసంతి. నా బాయ్ ఫ్రెండ్స్ లో ఎవరిని చేసుకున్నా మిగతా వాళ్ళంతా జలసీతో చచ్చిపోయే ప్రమాదం ఉంది గనక మా డాడీ తెచ్చిన బంగారు పిచ్చుకని చేసుకున్నాను. అదృష్టవశాత్తు, బట్ దేశానికి దురదృష్టవశాత్తు ఆ పిచ్చుకు కూడా డాక్టరేననుకో. ఒక్క క్షణం ఆగి మతిపోయినట్లు చూస్తున్న వాసంతి భుజం మీద చెయ్యేసి చెప్పసాగింది సంధ్య. వాసు, నువ్విక్కడున్నావని ఇక్కడ ప్రాక్టీస్ పెట్టడం నాకే ఇష్టం లేదు. ప్రాక్టీస్ పెట్టడానికి ఈ ఊరు తప్ప మరే ఊరే దొరకదా అని తెగ వాదించాను రమేష్తో. మాట్లాడాలంటే చాలా ఇరకాటంగా ఉంది వాసంతికి. దాందేముందలే, నసిగింది వాసంతి. అదే అన్నాడు నా పతిదేవుడు కూడా. ఎవరిష్టం వచ్చిన చోట వాళ్ళు ప్రాక్టీస్ పెడతారు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళొచ్చి ప్రాక్టీస్ పెడతారు. ఇందులో అఫెండ్ అవ్వాల్సింది, అబ్జెక్ట్ చెయ్యాల్సింది ఏముందంటూ నా మాట కొట్టిపారేశాడు. తన స్నేహితురాలు ఏం చెప్పదలుచుకుందో పూర్తిగా అర్థమైంది వాసంతికి. 2 రోజుల నుండి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న వాసంతి శరీరం మరి పనిచేయలేనని మొండికేస్తోంది. అయినా బలవంతంగా కళ్ళు విప్పుకుని అవుట్ పేషెంట్స్ ని చూస్తోంది. అంతలో పక్క ఊరి ఆర్ఎంపీ ఒక కేసుని తీసుకొచ్చాడు. అతని రాకకు ఆశ్చర్యపోయింది వాసంతి. అతనితో ఒకసారి దెబ్బలాటైంది. పేషెంట్ ని తీసుకొచ్చి ఆమె చెల్లించిన ఫీజులో కొంత కమిషన్ ఇవ్వమని అడిగాడు. అందులో వింతేమీ లేదు. సాధారణ విషయమే అయినా అతని ధోరణి చూసి చిర్రెత్తుకొచ్చి, నువ్వు నాకేమీ పేషెంట్స్ ని తీసుకురానక్కర్లేదు, ముందు బయటకు నడవమంది తను. అప్పట్నుండి పగబట్టిన తాచులా తన మీద నానా ప్రచారాలు చేశాడని తర్వాత పేషెంట్స్ ద్వారా తెలిసింది. పేషెంట్ ని చూశాక మళ్లీ ఇన్నాళ్లకు తన దగ్గరకు పేషెంట్ ఎందుకు తీసుకొచ్చాడో అర్థమైంది వాసంతికి. హార్ట్ ఫెయిల్యూర్ కేసు. పేషెంట్ పరిస్థితి సీరియస్ గా ఉంది. బహుశా ఆఖరి క్షణాల్లో ఉన్న ఈ పేషెంట్ ని అడ్మిట్ చేసుకుంటానికి ఊళ్ళో మిగతా డాక్టర్లు ఒప్పుకొనుండ్రు. సుమారు 4 రోజుల నుంచి ఈ మహాశయుడు వైద్యం చేస్తూ అవసరమైన మందులు వాడక అనవసరమైన మందులు గుప్పించి పేషెంట్ ప్రాణం మీదకు తెచ్చాడు. ఇప్పుడు ఆఖరి క్షణాల్లో తీసుకొచ్చాడు. పేషెంట్ నుంచి ట్రీట్ చేస్తే ఒక సమస్య, ట్రీట్ చేయకుండా పంపేయడానికి మనసొప్పడం లేదు. పేషెంట్ చనిపోతున్నా ఆఖరి శ్వాస తీసుకునే వరకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించడమే తన ధర్మమనేది మరిచిపోదు తను. వాసంతి ప్రయత్నాన్ని విఫలం చేసి ఒక అరగంటలో ఇక మొయ్యలేనని మొండికేసి ఆగిపోయింది పేషెంట్ గుండె. అతని శరీరం మీద వాలి హృదయ విదారకంగా ఏడవసాగారు అతని భార్య పిల్లలు. ఎన్నిసార్లు చావునింత దగ్గరగా చూసినా, ఎంతగా చావునాపడం మన చేతుల్లో లేదనే మెట్ట వేదాంతాన్ని వంట పట్టించుకున్నా, ఎప్పటికప్పుడు ఈ చావుని ఆపగలిగే శక్తి తనకుంటే ఎంత బావుండు అనుకుంటూ వాళ్ల ఏడుపుకు, ఆ దయనీయతకు అసంకల్పితంగా పెళ్ళుబుకే కన్నీటిని ఆపుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తోంది వాసంతి. తలవంచి ఉద్వేగాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తున్న వాసంతి అవుట్ పేషెంట్స్ చూపించుకోకుండానే వెళ్లిపోవడం గమనించలేదు. ఏడుపులు విని లోపల వార్డులో ఉన్న పేషెంట్స్ అంతా గుంపురారు. ఏడవడం, సానుభూతి చూపడం చేస్తున్నారే కానీ శవాన్ని త్వరగా హాస్పిటల్ నుంచి తీసుకుపోవాలనే ధ్యాస ఎవరికీ లేదు. కాంపౌండర్ పదే పదే చెప్పగా ఆర్ఎంపీ రిక్షాగాని టాక్సీగాని కుదుర్చుకురావడానికి వెళ్లాడు. ఎంత బాగా బ్రతికినా, ఎంతమంది ఎన్ని విధాల బ్రహ్మరథం పట్టినా ఆ కాస్త ప్రాణం బొందులోంచి పోయాక అన్నీ సమస్యలే. శవాన్ని తీసుకెళ్లడానికి ఏ రిక్షావాడు, టాక్సీవాడు ఒప్పుకోలేదు. ఎంత డబ్బిస్తానన్నా లొంగలేదు. డబ్బు కాసుపడి శవాన్ని తీసుకెళితే మళ్లీ అందులో ఎవరు ఎక్కడానికి ఇష్టపడరని భయం. శవాల రిక్షా అని, శవాల టాక్సీ అని పేరుపడి బేరాలు తగ్గిపోతాయని బెదురు. అందుచేత ఎంత ప్రయత్నించినా వాహనమేదీ దొరకకపోవడంతో ఇంటి దగ్గర నుంచి ఎడ్లబండిని తీసుకురావడానికి వెళ్లారు. ప్రాణం పోయి గంటైనా శవాన్ని కదల్చకపోవడంతో హాస్పిటల్ అంతా నానా బీభత్సమైపోయి ఏడుపులతో దద్దరిల్లిపోతోంది. ఆ ఏడుపులకి భయపడిపోయిన ఒక అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. 14 ఏళ్ల ఆ అమ్మాయి మొదటి పురుడు పోసుకోవడానికి వచ్చింది. తనకు పురుడెలా వస్తుందోనన్న భయంతో బిగుసుకుపోతున్న ఆ అమ్మాయికి శవానంత దగ్గరగా చూసి అంతసేపు ఏడుపుల్ని వింటూ ఉండేసరికి భయం తారాస్థాయికి చేరుకుని షాకొచ్చి పడిపోయింది. ఆ అమ్మాయి తల్లి ఏడుపులతో హాస్పిటల్ టాప్ లేపేస్తోంది. వాసంతి గబగబా వచ్చి ఆ అమ్మాయికి స్పృహ తెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఈలోపు కొంతమంది పేషెంట్స్, కాంపౌండర్, నర్సు వారిస్తున్నా వినకుండా రిక్షాలు పిలుచుకుని రూముల్లో ఉన్న సామాన్లు తెచ్చేసుకుని
వాసంతితో చెప్పను కూడా చెప్పకుండా పారిపోయారు. ప్రాణం పోయే సమయంలో హాస్పిటల్కొచ్చినా ఆ పోవడం హాస్పిటల్లో పోవడం వల్ల వాసంతి చేతకానితనం మూలానే అతను పోయినట్లు చూస్తున్నారంతా. కొంతమంది మాత్రం పాపం అమ్మగారు తంటాలు పడ్డారు, ఆయనకి ప్రాప్తం లేదు, వెళ్ళిపోయాడు అంటూ సానుభూతి చూపిస్తున్నారు. ఈ పరిస్థితి ఎంతగా చికాకు కలిగిస్తున్నా భరించక తప్పలేదు. ఈ గొడవల్ని తప్పించుకుంటానికే మిగతా డాక్టర్లు ఇలాంటి కేసుల్ని తీసుకోరు. ఒకవేళ పేషెంట్ అంతకు ముందు నుంచి హాస్పిటల్లో ఉన్న పరిస్థితి దిగజారగానే ప్రాణం ఉండగానే పంపించేస్తారని వాసంతికి తెలుసు. కానీ అలా కేసుని తీసుకోకపోవడం గాని, ప్రాణం ఉండగానే ఇంకా బ్రతకడని పంపేయడం గాని బాధ్యతారహితంగా ప్రవర్తించడమని, అలాంటి డాక్టరు వైద్యవృత్తికి అర్హుడు కాడని వాసంతి అభిప్రాయం. ఎంత గొప్ప డాక్టర్ అయినా పేషెంట్కి ప్రాణం పోసి ఎలా బ్రతికించలేడో అలాగే ప్రాణం పోతుందని ఖచ్చితంగా చెప్పలేడు. శరీరం గురించి, జబ్బు గురించి, మందుల గురించి ఎంత తెలుసుకున్నా తెలుసుకోండి ఇంకా ఎంతో ఉంది. 199 సార్లు ఎంత ప్రయత్నించినా చనిపోతాడనుకున్న వ్యక్తి నిజంగానే చనిపోవచ్చు. కానీ ఒకే ఒక్కసారి ప్రయత్నం ఫలించి పేషెంట్ బతకొచ్చు. అలా బ్రతికించగలిగినప్పుడు డాక్టరు పొందగలిగే ఆత్మతృప్తి ఎంత అసమానమైంది. అంతటి అపరూపమైన అనుభవం కోసం ఆరాటపడాల్సిన పవిత్రమైన బాధ్యత ప్రతి డాక్టర్ మీద ఉంది. పవిత్రమైన అనుకునేటప్పటికీ రాజా సంధ్యల వాదాలు గుర్తుకొచ్చాయి. ఎవరి బాధ్యతైనా పవిత్రమైందే. డాక్టర్ ఒక్కడే గంగా జలంలో నుంచి పుట్టుకొచ్చినట్లు, అతనొక్కడే మడిగా ఏ మైలా అంటకుండా ఉండాలి అన్నట్లు మాట్లాడతామేమిటి అంటూ తన మీద విరుచుకుపడేవారు వాళ్ళెంత విరుచుకుపడినా వాళ్ల ఆలోచన ధోరణి సవ్యమైందని అంగీకరించలేదు తాను. అమ్మా, బాబుగారు వచ్చారు. రామయ్య కంఠం విని చేతుల మధ్య తల ఉంచుకుని ఆలోచిస్తూ కూర్చున్న వాసంతి కళ్ళెత్తి చూసింది. బాపురే, రాజా వచ్చాడు. ఈ సీన్ని ఇలా చూశాడంటే తనకు లెక్చర్ తప్పదు అనుకుంటూ గాబరాగా లేచింది.